రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. దాదాపు ఉదయం అన్ని క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ అందించారు. ఈ క్యాంటీన్స్ లో ఇవాళ మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ను కేవలం 5 రూపాయలకే అందించబోతున్నారు. నిన్న గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించగా ఇవాళ మిగిలిన 99 అన్నా క్యాంటీన్లను పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. పరిశుభ్రమైన వాతావరణంలో మంచి భోజనం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లు ప్రారంభించినట్టుగా ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అన్ని చోట్ల తీసుకుని ఏం చేయమంటారు చెప్పు. అక్కడే కూడా ఇక్కడ చూడు, ఇక్కడ చూడు బాబు, వెనక్కి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఉదయం దాదాపు అన్ని క్యాంటీన్స్ లో బ్రేక్ఫాస్ట్ అందించారు. ఈ క్యాంటీన్లలో ఇవాళ మధ్యాహ్నం లంచ్, అలాగే రాత్రి డిన్నర్ ను కూడా కేవలం 5 రూపాయలకే అందించబోతున్నారు. నిన్న గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించగా ఇవాళ మిగిలిన 99 అన్నా క్యాంటీన్లను పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. పరిశుభ్రమైన వాతావరణంలో మంచి భోజనం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లను ప్రారంభించినట్టుగా ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అన్నా క్యాంటీన్ను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామన్న ప్రభుత్వ హామీ అమలు చేసిన చంద్రబాబును ఆయన మెచ్చుకున్నారు. అన్నా క్యాంటీన్ రద్దు చేసిన వైసీపీ సర్కార్కి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, దాతల సహకారంతో అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తామని తెలిపారు. ఆడుదా మంత్ర జోగి రమేష్ పై సిఐడి విచారణను తాను స్వాగతిస్తున్నట్టుగా చెప్పారు. గుడివాడలో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. మంగళగిరిలో మంత్రి లోకేష్ అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అలాగే హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్యాంటీన్లలో ఇవాళ ఉదయం బ్రేక్ఫాస్ట్ అందించారు. మధ్యాహ్నం లంచ్, అలాగే సాయంత్రం డిన్నర్ ను కేవలం 5 రూపాయలకే అందించబోతున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో అందరికీ మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీని అమలు చేసినందుకు అటు పలువురు ఎంపీలు, మంత్రులు సీఎం చంద్రబాబుని కొనియాడుతున్నారు.